ఇతని తాలూకు ఎవరైనా వస్తే నా దగ్గరికి పంపించండి. చాలా గట్టి దెబ్బలు తగిలాయి. స్పృహ రావడానికి కనీసం 24 గంటలు పడుతుంది. కమాన్. యూ నీడ్ నాట్ వరీ, డెఫినెట్లీ హీస్ అవుట్ ఆఫ్ డేంజర్. ప్రాణాలకేం ప్రమాదం లేదు. కాకపోతే స్పృహ రావడానికి ఇంకా 2-3 గంటలు పట్టచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. అతను చాలా ఇంపార్టెంట్ విట్నెస్. అతను నోరు తెరిస్తే ఒక పెద్ద అంతర్జాతీయ ముఠాను పట్టుకోవచ్చు. ఈ ఫ్లోర్లోకి ఎవరిని అలో చేయకండి. మీరు చెప్పారు కదా సార్, ఎమర్జెన్సీ పేషెంట్స్ తప్ప ఎవరిని అలో చేయడం లేదు. గుడ్. ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్? ఎస్ సార్. మై గాడ్. ఎస్ఐ! ఎస్ఐ! సార్, ఏం పీకుతున్నారు మీరంతా ఇక్కడ? లోపలికి ఎవరైనా వచ్చారా? సార్, ఈ బెడ్ మీద పేషెంట్ కనబడలేదు సార్. కనబడలేదా? హూ ఇస్ దట్ పేషెంట్? ఎవరతను? తెలియదు సార్. ఈ హాస్పిటల్ ముందే యాక్సిడెంట్ హెడ్ ఇంజరీ అయింది. మీరు వచ్చే ముందే అడ్మిట్ చేశాను సార్. Bastard! Come on, my dear boy. Come on. Waiting for you. Congratulations. Sit down. Sit down. ఇదేంటి సార్, ఇవాళ ఆదివారం కూడా కాదు. ఆనందం మై బాయ్, ఆనందం. నువ్వు ఐపీఎస్ పాస్ అయ్యి
యూనిఫామ్లో నాకు మొదటి సెల్యూట్ చేసినప్పుడు నేనెంత గర్వంగా ఫీల్ అయ్యానో, ఈ రోజు నువ్వు ఆ హంతకుణ్ణి పట్టుకున్నందుకు అంతకు 100 రెట్లు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై హ్యాపీనెస్ ఇన్ వర్డ్స్. సూర్య, నువ్వు అస్తమానం అంటుంటావే మీ రుణం ఎలా తీర్చుకోగలను అని. దానికి ఇదే నీకు సరైన అవకాశం. వాడి మీద స్ట్రాంగ్ ఛార్జ్ షీట్ ఫైల్ చేయి. తప్పించుకోలేని విధంగా కేసు తయారు చేయి. కోర్టులో వాడికి ఉరిశిక్ష పడేలా చేయి. అదే నువ్వు నాకు ఇచ్చే గురుదక్షిణ. అమ్మా అమ్మా, ఏంటమ్మా ఇది? ఏమైందమ్మా? పిచ్చిదానా, ఎందుకే ఏడుస్తావు? ఈరోజు నువ్వు ఏడవకూడదు, ఆనందించాలి. ఇన్నాళ్లుగా మన పట్టి పీడిస్తున్న శని విరగడైపోతున్నందుకు సంతోషించాలి. నన్ను చూడు, హౌ హ్యాపీ ఐ యామ్. స్టాప్ ఇట్, ఏడవకు. నన్ను ఆపకండి, నన్ను ఏడవనివ్వండి. కన్న కొడుకు చావబోతున్నాడని తెలిసి కూడా ఏడవకుండా ఎలా ఉండగలనండి? 9 నెలలు నా కడుపులో పెరిగిన బిడ్డ అండి వాడు. ఎస్, షీఈస్ రైట్. అంటే సురేష్ దాని పేగు తెంచుకు పుట్టినవాడు. ఆ దౌర్భాగ్యుడు మా ఇద్దరి ఏకైక సంతానం. డ్రగ్స్ వేసావా? ఇక్కడ నీకెవడిచ్చాడు? What a silly question. డ్రగ్స్ లేకుండా నేను ఉండలేను. అవి నా చేతికి అందకుండా నువ్వు కాదు కదా, నిన్ను పెంచిన నా అబ్బా, ఆ అబ్బా కూడా ఆపలేడు. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావని నేను నిన్ను అడగను. అయినో నువ్వు హత్య ఎందుకు చేశావు, ఎవరు చేయించారు? దట్ ఈజ్ యువర్ క్వశ్చన్. నేను చెప్పను. దట్ ఈజ్ మై ఆన్సర్. నీ కోపం వస్తుంది, ఈ స్టిక్ తీసుకొని ఇలా 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 కొడతావు. ఈవెన్ దెన్ మై ఆన్సర్ ఇస్ స్టిల్ ద సేమ్. నేను చెప్పను. నువ్వు ఇరిటేట్ అయిపోతావు. నా జుట్టు ఇలా పట్టుకొని but no use. You can't make me open my mouth. You know why? I'm ruthless. I'm a bad boy. No attachments, no sentiments. Nothing. నో సెంటిమెంట్స్? No. అమ్మా, ఎలా ఉన్నావమ్మా? బాగున్నావా? ఎన్నాళ్ళైందమ్మా నిన్ను చూసి? నేను ఇంకా గుర్తున్నానా బాబు? అమ్మా, తల్లిని మర్చిపోయేంత దుర్మార్గుడి కాదమ్మా. నిన్ను నా గుండెల్లో అమ్మగా కాదు, గుళ్ళో అమ్మవారిగా పూజించుకుంటున్నానమ్మా. ఏంట్రా ఇదంతా? నీకెందుకు రాయి కర్మ? నీ కడుపులో పుట్టిన పుణ్యానికి ఉత్తముడిగా పెరగాల్సిన నేను ఉన్మాదిగా మారడానికి కారణం నిన్ను కట్టుకున్నవాడేనమ్మా, ఆ దుర్మార్గుడే. సురేష్! అవునమ్మా, ఒక చంపకి దెబ్బ తగిలితే మరో చంప చూపించాల్సిన నేను చంపడమే ప్రవృత్తిగా మార్చుకున్నానంటే దానికి కారణం నా తండ్రి అనబడే ఆ నీచుడేనమ్మా. అమ్మా అమ్మా, నువ్వు బాధపడకు అమ్మా. మరో జన్మంటూ ఉంటే ఇంకొకరికి భారీగా మారి నాకు జన్మనివ్వమ్మా. నీ కళల్లో కొడుగ్గా బతుకుతానమ్మా. కానీ ఏ జన్మకైనా ఈ తండ్రికి మాత్రం శత్రువుగానే పుట్టాలని దీవించమ్మా.
ఒక్కటి మాత్రం నిజం, ఎప్పటికైనా వాడి చావు నా చేతిలోనే. అమ్మా! అమ్మా! సురేష్, అలాంటి ఉత్తమరాలి కడుపున పుట్టి నువ్వు చేస్తున్న పనులేంటి? ఇప్పటికీ మించిపోయింది లేదు. నీలో ఇంకా మంచితనం మిగిలింది. చెప్పు, నీతో ఈ హత్య చేయించింది ఎవరు? చెప్పు సురేష్. చెప్పను. నేనెంత క్రమశిక్షణతో పెంచినా వాడు అలా తయారయ్యాడు. ఒకరోజు స్కూల్లో మాస్టర్ పనిష్మెంట్ ఇచ్చాడని ఆ మాస్టర్ని రాయితో కొట్టాడట. ఆ విషయం నాకు తెలిసి క్షమాపణ చెప్పు. చెప్పు. నన్ను క్షమించండి. గెట్ అప్. నేను చేసింది తప్పు, నన్ను క్షమించండి అని మొత్తం స్టూడెంట్స్ని అడుగు. కమాన్, అడుగు. నేను చేసింది తప్పు, అందరూ నన్ను క్షమించండి. వీడి చేసిన తప్పులో తండ్రిగా నాకు భాగం ఉంది. నా పెంపకంలో ఏదో లోపం ఉండే ఉంటుంది. నన్ను క్షమించు. కూర్చో. రే సురేష్, సురేష్ ఆగు. రే సురేష్, I hate you. నువ్వు మా నాన్నవి కాదు, ఎనిమివి, దయ్యానివి. I hate you. 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 అలా వెళ్ళిపోయిన వాడి జాడ కొన్నేళ్ల వరకు తెలియలేదు. వాడి కోసం వెతకని చోటంటూ లేదు. వాడి తల్లి బాధ చూడలేక నరకం అనుభవించాను. ఒకవేళ నేను పొరపాటు చేశానేమోనని నన్ను నేను నిందించుకున్నాను. కానీ ఆ బాధ వాడెన్నాళ్ళో ఉంచలేదు. ఒకరోజు వాడి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. వాడు చేసిన మొదటి తప్పుడు పని గురించి శుభవార్త చెప్పాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు తను చేసిన ప్రతి నీచమైన పని గురించి మర్చిపోకుండా ఫోన్లో వివరించి నన్ను అణువణువున చంపాడు. దానికి తెలిస్తే అది తట్టుకోలేదని వాడి పాపాలన్నిటినీ నా గుండెల్లోనే దాచుకుని భరించాను.